వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తమ పుట్టినరోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. దేవాలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకెళ్లొద్దనే నిబంధనలు ఉన్నాయి. అయినా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సమాచారం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని మాంసాహారంతో కూడిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆలయ ఈవో, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అపచారాలు సహించమని, భక్తులకు మళ్లీ ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏ ఉద్యోగం నిర్వాహకం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ పేరు మీద మరి అన్య మతస్థులు మరి హిందూ దేవాలయం అంటే పవిత్ర దేవాలయంలో మరి చికెన్తో కూడిన భోజనాలు మరి వంట చేయించి ఇక్కడ స్వయాన లడ్డు కౌంటర్ దగ్గర దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నా కూడా కనీసం సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఆలయ సిబ్బంది కానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మరి ఈ దేవాలయ పవిత్రను దెబ్బేయడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగుల యొక్క తీరు మరి కేవలం ఉద్యోగం చేసి జీతాలు తీసుకోవడానికైనా, లేకుంటే స్వామివారి యొక్క ప్రతిష్టాన్ని, స్వామివారి యొక్క పవిత్రతను కాపాడడానికి మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. స్వయాన మరి ఒక అన్యమత ప్రచారం జరుగుతూ మరి నాన్ వెజ్తో కూడిన వంటలు ఇక్కడ మరి భక్తులకు పంచేటువంటి ప్రయత్నం, ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు జరుగుతూ ఉన్నాడా దేవాలయ అధికారుల నిర్లక్ష్యం. మొన్నటికి మొన్న కోడలు అమ్ముకునే విషయంలో కానీ, 32,000 రూపాయల భోజనం విషయంలో కానీ ఇలా అన్ని మతస్థులు స్వయాన నాన్ వెజ్ వంటకాలు తీసుకొచ్చి దేవాలయంలో పంపకాలు చేస్తున్నా కూడా ఈ దేవాలయ యొక్క తీరు మారడం లేదు. మరి మీకు ఏం కావాలో దయచేసి చెప్పండి. మరి హిందువులుగా మేము ఉన్నందుకైనా మరి ఈ బాధలు మేము మిమ్మల్ని ప్రస్తుతం అయ్యా, కనీసం మీరు మరి మానవతా దృక్పథంతోనైనా ఈ దేవాలయాన్ని పరిరక్షించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ విషయం మీద మేము ఎట్టి పరిస్థితులలో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. అయితే కరీంనగర్ సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో అక్కడ అన్యమత ప్రచారకులు అయితే ఒక ప్యాకెట్లు ఇవాళ క్రిస్మస్ డే సందర్భంగా భక్తులకు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ ప్యాకెట్లు పంపిణీ చేయడంలో అప్పటికి భక్తులంతా విస్మయానికి గురైంది. అయినా కూడా అది అక్కడ ప్యాకెట్ పంపిణీ చేసిన అనంతరం వాళ్ళు తెరిచేసరికి, ఆ ప్యాకెట్ తెరిచేసరికి ఆ ప్యాకెట్లో నాన్ వెజ్ అంటే మొత్తం మీద చికెన్, మటన్ అటువంటి సంబంధించిన కనబడేసరికి అక్కడ విస్మయం అంటే కలకలము రేకెత్తించింది. దీంతో అక్కడ భక్తులందరూ ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇట్లాంటి నాన్ వెజ్ అంటే మాంసాహార అటువంటి పదార్థాలు పంపిణీ చేయడం ఏందని చెప్పేసి కూడా చాలా మంది అంటే విస్మయానికి గురయ్యారు. దీంతో అక్కడ చాలా మంది కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకల సందర్భంగా పంపిణీ చేసి ఈ ప్యాకెట్ల పైన ఎందుకు ఇలా చేశారని చెప్పేసి కూడా చాలా అక్కడ ఉన్నటువంటి హిందూ మతస్థులు అయితే విస్మయం కూడా అక్కడ ఒక అర్థాంతం అయితే కలకలం సృష్టించింది. దీంతో అక్కడ చాలా మంది వ్యతిరేకంగా అక్కడ క్రిస్మస్ వ్యతిరేకంగా అయితే ఆందోళన కొనసాగించారు. ఇక్కడ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రంలో ఇవాళ ఒక మాంసాహారటువంటి ప్యాకెట్లను పంపించేయడం ఏంటని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు అయితే చాలా గొడవకు దిగారు. దీంతో అక్కడ చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్యాకెట్లు ఎందుకు పంపించేస్తారని ఏంటంటే ఇవాళ క్రిస్మస్ డే అంటే క్రిస్మస్ డే సందర్భంగా, యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అంటే ఏం అసలు గుర్తు తెలియని వ్యక్తుల్లాగా అనిపించి వాళ్ళు అక్కడ భక్తులకు ఈ ప్యాకెట్లు పంపించే ప్రసాదమే కావచ్చు అని చెప్పేసి వాళ్ళు భక్తులైతే ఆ ప్యాకెట్లను స్వీకరించారు. దీంతో ఆ ప్యాకెట్లను కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేసరికి అక్కడ దాంట్లో నాన్ వెజ్ అంటే మాంసాహారం అటువంటి ఉండడంతో అక్కడ భక్తులు విస్మయానికి గురయ్యారు. దీంతో అక్కడ చాలా మంది హిందువులు అయితే చేరి అక్కడ ఎందుకు ఇలాంటి గొడవ ఉంటుంది. దీంతో
చాలా రాద్ధాంతం అయితే జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి చాలా మంది భక్తులతో పాటు ఇటు హిందువులు కూడా ఏది పుట్టిని ప్యాకెట్ పంపించేసిన వారిని కూడా అటకాయించి వారిని ఇరు వర్గాల మధ్య కొంత గొడవ కూడా జరిగింది. దీంతో అక్కడ కొంతమంది చేరి అక్కడ గొడవలు సద్దుమనిపించారు. దీంతో ఆ పరిస్థితి కొంత సద్దుమనిగా చెప్పొచ్చు. అయితే ప్రేమ్, అక్కడ ఆలయ పూజారులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సో వీళ్ళని కాదని అలా ఎలా జరగనిచ్చారు? అక్కడ అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదా, లేకపోతే సమాచారం లేకుండా డైరెక్ట్గా అలా వాళ్ళు అలా చేయడం జరిగిందా? అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ వీళ్ళు పంపిణీ చేసే పొట్ల ప్యాకెట్లు అయితే అది తీపి అంటే ప్రసాదం అనే రాజన్న సిరిసిల్ల సంబంధించి మన రాయరేశ్వర స్వామి ప్రసాదమా లేక ఇది స్వీట్లా ఇవాళ అంటే ఇవాళ క్రిస్మస్ డే కదా, అయితే క్రిస్మస్ డే సందర్భంగా వీళ్ళు స్వీట్లు పంపించేస్తున్నారేమో అనే ఆ పద్ధతిలో అయితే ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోకపోయారు. అసలు ఇటు సిబ్బంది కానీ అటు ఆలయ పూజారులు కానీ ఆలయ అర్చకులు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సంబంధించి కూడా అసలు ఎవరు దాన్ని అనుమానం రాకుండా ఈ అన్ని మత ప్రచారకులు అయితే ఒక పథకం ప్రకారం అయితే వాళ్ళు ఆ ప్యాకెట్లు స్వీట్ డబ్బాలుగా ఉన్నాయి. ఆ ప్యాకెట్లు అయితే ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళకి ఏంటంటే స్వీట్ డబ్బా బాక్స్ లాగా ఉన్నటువంటి బాక్సులను పంపించేసరికి ఎవరికి అనుమానం రాకుండా పోయింది అక్కడ. దీంతో అక్కడ వాళ్ళు ఎవరు కూడా వాటి మీద దృష్టి సారించలేకపోయారు. దీంతో అక్కడ ఈ ప్యాకెట్లు తెరిచే చూసేసరికి అక్కడ ఉన్నటువంటి కొంత నాన్ వెజ్ చికెన్ ముక్కలు, చికెన్ కర్రీలు, మటన్ కర్రీలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి మనకైతే. అయితే ఇది ఎందుకు అనుమానం రాకుండా పోయిందంటే అక్కడ ప్యాకెట్లు స్వీట్ డబ్బాలలో ఇవాళ నాన్ వెజ్ కూరల్ని మటన్ ఇది వంటకాలను ప్యాక్ చేసి తీసుకొచ్చి పంపించేసరికి అక్కడ ఎవరికి ఏమో అనుమానం రాకుండా చేసిన వాళ్ళు. అయితే దీంతో తర్వాత వాళ్ళు భక్తులు తెరిచి చూసేసరికి అయితే అక్కడ మాంసం ముక్కలు కనబట్టి దాంతో సూపులు షోర్వాలు అవి కనేసరికి అక్కడ భక్తుల విస్మయానికి గురయ్యారు. దీంతో అక్కడ హిందూ మత కొంత చాలా మంది చేరి ఇది ఎంతవరకు సమంజసం, క్రిస్టియన్ వేడుకల్లో నాన్ వెజ్ పంపించాలని ఎక్కడ ఉంది సిద్ధాంతం, ఇది ఏంది ఇది సిస్టమ్ అనేది చాలా మంది అయితే ఒక విస్మయానికి గురై వాళ్ళ మీద గొడవకు దిగారు. దీంతో అక్కడ రాద్ధాంతం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.